హలో ఫ్రెండ్స్, నేను మీ యాదపిల్ల ఫుడీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పకోడీ. ఈవినింగ్ కాగానే అందరికీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. సో నాకు తెలిసినంత వరకు అందరూ ఎక్కువ ప్రిఫర్ చేసేది పకోడీ. కానీ ఇది మనకి బయట వచ్చినంత టేస్టీగా క్రిస్పీగా మనకు రాదు. సో ఇప్పుడు అలా క్రిస్పీగా టేస్టీగా వచ్చేలా నేను మీకు చెప్తాను. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. ముందుగా ఆనియన్స్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అట్లా పొడుగుగా కట్ చేసుకోండి. పొడుగుగా కట్ చేసుకుంటే ఏంటి అంటే మనం కలిపేటప్పుడు అది మొత్తం చాలా బాగా వస్తుంది. సో ఇట్లానే ఆనియన్స్ అన్నీ పొడుగుగా సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసి పెట్టుకోండి. మరో పక్కన ఒక బౌల్ తీసుకోండి. మనం కట్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కారం కంటే సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. ఇందులోకి కొంచెం వామ వేసుకోండి. వామ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని కల్మాక్ కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి. మొత్తం కారం, ఉప్పు, వామ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలపండి. ఫస్ట్ ఇవి కలిపిన తర్వాతనే ఇందులోకి పిండి వేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇది నాది పెద్ద కప్పు. ఇంకో చిన్న కప్ తోటి నేను చిన్న కప్ నిండా బియ్యం పిండి వేసుకున్నాను. మనకు క్రిస్పీగా రావాలి అంటే బియ్యం పిండి తప్పకుండా వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. వాటర్ పోయకుండా మాత్రమే ఇది మిక్స్ చేయండి. వాటర్ పోస్తే మనకు టేస్టీగా రాదు. సో వాటర్ పోయకుండా బాగా మిక్స్ చేయండి. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగేలోపు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అట్లా పిండి మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అట్లా ఆయిల్లో వేసుకోవాలి అన్నమాట. ఆయిల్ని కొంచెం పిండి వేసి చూడండి. చూసిన తర్వాత ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ పిండిని వేసుకోండి. ఎందుకు అంటే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. సో ఆయిల్ మంచిగా ఎంత మసాలా అంటే అట్లా ఉండాలన్నమాట. సో అట్లా వచ్చిన తర్వాతనే ఇవన్నీ వేసుకోండి. వేసుకొని మెల్లమెల్లగా టర్న్ చేస్తూ ఉండండి. వేయగానే కలపకండి. ఒక 2 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు మాత్రమే టర్న్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం ఊకే మిక్స్ చేస్తే అదంతా చితికిపోతుంది అనమాట. సో మెల్లగా అది కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు మాత్రమే 2 సైడ్స్ వేసుకోండి. నాకు 2 సైడ్స్ ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఆ కలర్లో రావాలి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో. సో అట్లా వచ్చినప్పుడు తీసుకోండి, వేరే ప్లేట్లోకి వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా అయిపోయే స్నాక్స్ పకోడీ నా స్టైల్లో చేశాను. మీరు తప్పకుండా చూడండి, ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. పక్కా క్రిస్పీగా వస్తుంది. నేను చెప్పినట్టు ట్రై చేయండి, పక్కా క్రిస్పీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.